ట్రేడింగ్ ఆన్ తెలుగు. చాలా మందికి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ గురించి చాలా బాగా నచ్చింది. అండ్ నాకు చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. సో, ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్‌లో వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన అండ్ సింపుల్‌గా చెప్పాలి అంటే ది హార్ట్ ఆఫ్ ది స్మార్ట్ మనీ కాన్సెప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. కాకపోతే దీన్ని 99% ట్రేడర్స్ అనేవాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫార్మ్ అయినప్పుడు బేసిక్‌గా ఇల్లిక్విడిటీ ఫార్మ్ అవుతుంది. ఓకే. దీంట్లో కొంచెం సిస్టమ్ డిఫరెంట్‌గా ఉంటుంది. కాకపోతే అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇది బిట్‌కాయిన్‌లో కూడా వర్క్ అవుతుంది. అండ్ అదే విధంగా మనకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వర్క్ అవుతుంది. బిట్‌కాయిన్‌లో ఏ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేయాలి? బ్యాంక్ నిఫ్టీలో ఏ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేయాలి? అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానెల్‌కొచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే 10 మందికి వీడియో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డెల్టా ఎక్స్‌చేంజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేయాలి. నాకు ప్రైస్ యాక్షన్ బాగా వచ్చు. ఆల్రెడీ నాకు ప్రాక్టీస్ ఉంది అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. డెఫినిట్‌గా దాని నుంచి ఓపెన్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఓపెన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. ఓకే. సో, ఇప్పుడు మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్స్‌లో ఏ టాపిక్స్‌ని కవర్ చేయబోతున్నాం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ చూసుకుంటే మనం మెయిన్‌గా ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ఫస్ట్ టాపిక్ చూసుకుంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి? నంబర్ 1 అండ్ నంబర్ 2 ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ను ఎలా డ్రా చేయాలి? అండ్ దీంట్లో 2 టైప్స్ ఉన్నాయండి. ఈ 2 టైప్స్ ఏ విధంగా డ్రా చేయాలి అనేది చెప్తాను. ఓకే. అండ్ అంటే కొంతమంది అప్ ట్రెండ్‌లో ఒకలాగా, డౌన్ ట్రెండ్‌లో ఒకలాగా, ఒక్కొక్కలాగా డ్రా చేస్తూ ఉంటారు. కాకపోతే మనం ఎగ్జాక్ట్‌గా ఏ విధంగా డ్రా చేసుకోవాలి? అండ్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ తెలిస్తేనే నేను చెప్పబోయే ఇంపార్టెంట్ ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్‌లో రిస్క్ రివార్డ్ బాగుంటుంది. కాకపోతే చాలా తక్కువ సార్లు దొరుకుతుంది ట్రేడ్స్ అది. ఓకే. ఆ టాపిక్ గురించి ఇది అర్థమైతేనే అది అర్థమవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్‌లో అండ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎన్ని రకాలు? అంటే బేసిక్‌గా ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఎన్ని రకాలుంటుంది? బుల్లిష్ అండ్ బేరిష్ అండ్ ఈ విధంగా అంటే ఏ క్యాండిల్స్‌ని మనం ఫాలో అవ్వాలి అనేది చెప్తాను. రియల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. అంటే రియల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఎగ్జాక్ట్‌గా మనకు ఏ పాయింట్‌లో డ్రా చేయాలి? ఏ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేయాలి? అనేది మనం చూద్దాం. ఓకే. అండ్ డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఎలా డ్రా చేయాలి? ఓకే. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో, 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో, ఒక మనం చూసుకుంటే 1 డే టైమ్ ఫ్రేమ్‌లో, 12 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్స్‌ని డ్రా చేసుకోవచ్చు. అదే ఏ విధంగా డ్రా చేయాలి అనేది డిఫరెంట్, డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎలా వర్క్ అవుతుంది? ఓకే. ఎలా వర్క్ అవుతుంది? ఏ టైప్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ మనం అక్కడ చూస్తే మంచిది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఎంట్రీ పాయింట్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి? ఓకే. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏమి లేదండి. బేసిక్‌గా ఇప్పుడు సపోజ్ మార్కెట్‌లో మనకి కంటిన్యూయస్‌గా అప్ సైడ్ మొమెంటమ్ కనిపిస్తుంది. కంటిన్యూయస్‌గా క్యాండిల్స్ ఫార్మ్ చేసుకుంటూ అప్ సైడ్ మొమెంటమ్స్ కనిపిస్తాయి. మీరు కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేస్తుంటారు. దీన్ని ఏమంటాం? ఇల్లిక్విడిటీ మూవ్స్. ఓకే. ఇలాంటి ఇల్లిక్విడిటీ మూవ్స్ వచ్చినప్పుడు బేసిక్‌గా మనం ఏం చేస్తాం? ఓకే. బేసిక్‌గా మీరైనా, నేనైనా ఏం చేస్తాం? సడెన్‌గా ఇలాంటి మార్కెట్‌లో మొమెంటమ్స్ వచ్చినప్పుడు ఇంకా చాలా మంచి మొమెంటమ్ వచ్చేసింది. సో, ఈ హైలో బై చేసామనుకోండి నష్టపోతాం. కరెక్ట్. ఈ హైలో బై చేస్తే నష్టపోతాం. ఎక్కడ? ఏ ప్లేస్‌లో ఎగ్జాక్ట్‌లీ మనం బై చేస్తే మనకు మంచి రిస్క్ రివార్డ్ ఉంటుంది. మనం ఒక ట్రేడ్‌ని క్యాప్చర్ చేయొచ్చు. ఓకే. ఒక ట్రేడ్‌ని క్యాప్చర్ చేయొచ్చు అండ్ మనం ప్రాఫిట్ చేయొచ్చు. ఓకే. స్టాప్ లాస్ కూడా హిట్ అవుతాయండి. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఏముండదు. స్టాప్ లాస్ కూడా హిట్ అవుతాయి. ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే దాన్ని ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటారు. ఓకే. సో, అంటే ఏ ప్లేస్‌లో ప్లాన్ చేసుకుంటే మనకు రిస్క్ రివార్డ్ బావుంటుంది. ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఎగ్జాక్ట్‌గా తీసుకుంటే మనకి ఛాన్సెస్ ఎక్కువుంటుంది ప్రాఫిట్ చేయడానికి అనేది ఫెయిర్ వాల్యూ గ్యాప్ చెప్తుంది. సో, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఎన్ని రకాలు? మనకి బేసిక్‌గా మార్కెట్ ఎన్ని రకాలుగా వెళ్తుంది? వన్స్ పోతే అప్ సైడ్‌కి వెళ్తుంది. లేకపోతే డౌన్ సైడ్‌కి వెళ్తుంది. దట్స్ ఇట్. ఓకే. మనకు బేసిక్‌గా బుల్లిష్ ఒకటుంటుంది. అండ్ బేరిష్ ఒకటుంటుంది. ఓకే. బుల్లిష్ అండ్ బేరిష్. మనకి అప్ సైడ్‌కి పోతే ఇల్లిక్విడిటీగా స్ట్రెయిట్ అవే అప్ సైడ్‌కి వెళ్తుంది. స్ట్రెయిట్ అవే డౌన్ సైడ్‌కి వస్తుంది. దట్స్ ఇట్. నాకు తెలిసి ఇంకొక థర్డ్ మూవ్ అయితే ఉండదు గదా!
అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎలా డ్రా చేయాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒకవేళ మనకి మార్కెట్ ఇక్కడ నుండి కంటిన్యూస్‌గా క్యాండిల్స్ ఫార్మ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ ఇలా వెళ్ళింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కడైతే మనకి మార్కెట్ ఓకే. కంటిన్యూస్‌గా లిక్విడిటీ లేకుండా అప్ సైడ్‌కి వెళ్ళి కొంచెం బెండ్ అయిందో ఓకే. కొంచెం బెండ్ అయిందో ఆ క్యాండిల్ నుండి దాని ముందర 3 క్యాండిల్స్‌ని మనం కాలిక్యులేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. దాని ముందర 3 క్యాండిల్స్‌ని మనం కాలిక్యులేట్ చేయాలి. అండ్ నేను చార్ట్స్‌లో చూపించినప్పుడు ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే థియరిటికల్‌గా ఫస్ట్ తెలుసుకోండి. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్‌ని క్యాండిల్ నంబర్ 1 అంటాం. ఓకే. అండ్ ఈ క్యాండిల్‌ని క్యాండిల్ నంబర్ 2 అండ్ ఈ క్యాండిల్‌ని క్యాండిల్ నంబర్ 3. క్లియర్. క్యాండిల్ 1, క్యాండిల్ 2, క్యాండిల్ 3 అండ్ ఈ 3 క్యాండిల్స్ ఉన్నాయి కదా! ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా! ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై మార్క్ చేసుకుంటాం. క్లియర్. అండ్ థర్డ్ క్యాండిల్ ఓకే. ఇది థర్డ్ క్యాండిల్ ఈ యొక్క లో. ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, థర్డ్ క్యాండిల్ యొక్క లో. ఈ 2 పాయింట్స్‌ని మనం మార్క్ చేసుకున్నాం. ఓకే. ఈ 2 పాయింట్స్‌ని మనం మార్క్ చేసుకుంటాం. అండ్ దీంట్లో మిడిల్‌లో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే. ఈ మిడిల్‌లో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఎప్పుడు ఇల్లిక్విడిటీగా ఇలా మూవ్ అయినప్పుడు క్యాండిల్ నంబర్ 1, క్యాండిల్ నంబర్ 2, క్యాండిల్ నంబర్ 3. థర్డ్ క్యాండిల్ యొక్క లో, ఫస్ట్ క్యాండిల్ యొక్క హై దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటాం. అండ్ ఈ లైన్స్‌కి మధ్యలో కరెక్ట్ 50%లో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. క్లియర్. సో, ఎప్పుడైతే మనకు ఆల్మోస్ట్ డౌన్ సైడ్‌కి వస్తుందో ఓకే. డౌన్ సైడ్‌కి వచ్చినప్పుడు బేసిక్‌గా ఏమవుతుంది అంటే మనకి కొన్ని సార్లు ఈ అప్పర్ లైన్ ఉంది కదా! ఈ అప్పర్ లైన్ టచ్ చేసినప్పుడు చిన్న ప్రైస్ యాక్షన్ అప్ సైడ్‌కి కనిపిస్తే డబ్ల్యూ ప్యాటర్న్స్ అండ్ మనకు కొన్ని బుల్లిష్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే. ఈ డబ్ల్యూ ప్యాటర్న్స్, బుల్లిష్ ప్యాటర్న్స్ అవి కొన్ని ఉంటాయి కదా! ఆ ప్యాటర్న్స్ అక్కడ మనకు కనిపించినప్పుడు మనం అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాం. ఓకే. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. లేదు 50% సెకండ్ లైన్ టచ్ చేసినప్పుడు ఓకే. కరెక్ట్‌గా హాఫ్. సెకండ్ లైన్ టచ్ చేసి ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ అప్ సైడ్‌కి కనిపిస్తే అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాం. ఓకే. అండ్ థర్డ్, థర్డ్ థింగ్ ఇక్కడ దీన్ని టచ్ చేసి అప్ సైడ్‌కి ప్యాటర్న్ కనిపిస్తే అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాం. ఓకే. సో, ఈ పాయింట్‌ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లేదు ఒకవేళ మనకు ఇలా కాకుండా ఇక్కడికొచ్చి సైడ్ వేస్ అయిపోయింది అనుకోండి. అప్పుడేం చేస్తాం? ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ చేస్తుందో అప్పుడు ప్లాన్ చేసుకుంటాం. ఓకే. చిన్న ప్రైస్ యాక్షన్ తర్వాత. అండ్ ఈ ప్రైస్ యాక్షన్ ఏ విధంగా చూస్తాం అనే దాని గురించి అండ్ ఈ ప్రైస్ యాక్షన్‌లో డెప్త్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే. ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! ఈ క్యాండిల్ యొక్క లో, ఈ క్యాండిల్ యొక్క హై అండ్ 50%. ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత ఈ ప్లేస్‌లో ఫుల్ క్వాంటిటీ ప్లాన్ చేసుకోను. నంబర్ 1 ఫుల్ క్వాంటిటీ ప్లాన్ చేసుకోను. ఈ 50% అన్నాను గదా! ఈ పాయింట్ నుండి రివర్సల్ వస్తే, ఈ పాయింట్ నుండి రివర్సల్ వస్తే నేను లెస్ థాన్ 50% క్వాంటిటీ యూజ్ చేస్తాను. నంబర్ 1 ఈ పాయింట్ నుండి రివర్సల్ వస్తే మోర్ థాన్ 50% అంటే ఇప్పుడు నా దగ్గర 10 లాట్స్ ఉన్నాయి అనుకోండి సపోజ్. 10 లాట్స్‌తో నేను ట్రేడ్ చేస్తాను అనుకోండి. ఇక్కడికొచ్చినప్పుడు 3 లాట్స్ మాత్రమే ట్రేడ్ చేస్తాను. ఇక్కడ నుండి రివర్సల్ కనిపిస్తే. నంబర్ 1 అండ్ నంబర్ 2 ఇక్కడ నుండి రివర్సల్ కనిపిస్తే 5 లాట్స్‌తో మాత్రమే ట్రేడ్ చేస్తాను. ఇక్కడ నుండి రివర్సల్ కనిపిస్తే ఈ థర్డ్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి రివర్సల్ కనిపిస్తే 7 లాట్స్‌తో మాత్రమే ప్లాన్ చేస్తాను. ఓకే. 3, 5, 7 అండ్ ఈ 10 లాట్స్ ఎప్పుడు ప్లాన్ చేస్తాను? అనే దాని గురించి నేను లాస్ట్‌లో చెప్తానండి. లాస్ట్‌లో చెప్తాను. ఇది లాస్ట్‌లో ఎందుకు చెప్తాను అంటున్నాను అంటే అండ్ ఈ పాయింట్ మొత్తం మీకు అర్థమైతేనే మీకు లాస్ట్‌లో దాని గురించి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ ప్రైస్ యాక్షన్స్ ఎక్కడైనా కనిపిస్తే నేను అప్పుడు ప్లాన్ చేసుకుంటాను. ఓకే. అప్ సైడ్‌కి. అండ్ అదే విధంగా మనకి రివర్సల్ సైన్స్ కూడా అంతే అండి. రివర్సల్స్ మనకి బేసిక్‌గా సేమ్ ఇలాగే రివర్సల్స్‌లో ఏ విధంగా ప్లాన్ చేస్తాం? అండ్ ఇది క్యాండిల్ నంబర్ 1, ఇది క్యాండిల్ నంబర్ 2 అండ్ ఇది క్యాండిల్ నంబర్ 3. ఓకే. సో, ఏం చేస్తాం క్యాండిల్ నంబర్ 3 యొక్క హై అండ్ క్యాండిల్ నంబర్ 1 యొక్క లో. ఈ రెండిటిని కూడా మార్క్ చేసుకుంటాం. ఓకే. ఈ రెండిటిని కూడా మార్క్ చేసుకుంటున్నాం. అండ్ రివర్సల్ అప్ సైడ్‌కి వెళ్ళేటప్పుడు ఇది క్యాండిల్ నంబర్ 1, ఇది క్యాండిల్ నంబర్ 2 అండ్ ఇది క్యాండిల్ నంబర్ 3. అండ్ డౌన్ సైడ్‌కి వెళ్ళేటప్పుడు ఇది క్యాండిల్ నంబర్ 1, ఇది క్యాండిల్ నంబర్ 2 అండ్ ఇది క్యాండిల్ నంబర్ 3. ఓకే. సో, ఏం చేస్తాను అంటే సింపుల్‌గా ఎప్ దీని యొక్క లో అండ్ ఈ క్యాండిల్ యొక్క హై మార్క్ చేసుకొని వన్స్ ఈ ప్లేస్‌కొచ్చిన తర్వాత
డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకుంటారు. ఓకే, సేమ్ థింగ్ హాఫ్ లైన్ డ్రా చేస్తాను. ఈ మధ్య ఇక్కడ నుండి రివర్సల్ కనిపిస్తే 3 లాట్స్ ప్లాన్ చేస్తాను. ఈ మిడిల్ ఆఫ్ ది లైన్ నుండి రివర్సల్ డౌన్ సైడ్ కనిపిస్తే 50% ప్లాన్ చేస్తాను. అండ్ హై లైన్ నుంచి కనిపిస్తే 70% 7 లాట్స్ యూజ్ చేస్తాను. క్లియర్. అండ్ ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్లో ఇంకొక టైప్ ఉంటుందండి, ఇంకొక టైప్ ఉంటుంది. అండ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. సపోజ్ మనకి ఈ క్యాండిల్సే ఉన్నాయి, చూడండి ఈ క్యాండిల్సే ఉన్నాయి. సో ఈ క్యాండిల్ చాలా చిన్నది ఉంది, ఇక్కడ వరకు ఉంది అనుకోండి, ఇలా ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ హై అండ్ ఈ లో అనేది సేమ్ ఉంది. క్లియర్. ఈ హై అండ్ ఈ లో అనేది సేమ్ ఉంది, కాకపోతే కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ కావచ్చు, కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ కావచ్చు ఫామ్ అయింది. ఓకే, మధ్యలో ఒక 2 క్యాండిల్స్ లేకపోతే 2-3 క్యాండిల్స్ సైడ్ వేస్లో ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్స్ కనిపించినా కూడా దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, ఫెయిర్ వాల్యూ గ్యాప్ని. ఓకే, సో ఈ విధంగా వచ్చినప్పుడు ఈ యొక్క హై అండ్ ఈ యొక్క లో అనేది సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాను అంటే ఈ మిడిల్ ఆఫ్ ది క్యాండిల్ ఉంది కదా, ఈ మిడిల్ క్యాండిల్ యొక్క హై లో మార్క్ చేసుకుంటాం. ఓకే, సపోజ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, దీని విక్ ఉన్నాయి అనుకోండి, ఇలాగ విక్ ఉన్నప్పుడు కూడా ఈ మిడిల్ ఆఫ్ ది క్యాండిల్ని ఫోకస్ చేస్తాం, అంటే క్యాండిల్ నెంబర్ 2ని ఫోకస్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇలాగ ఎప్పుడైతే ఫార్మేషన్ ఉంటుందో అప్పుడు క్యాండిల్ నెంబర్ 2ని ఫోకస్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే అండి, ఒకవేళ డౌన్ సైడ్కి కూడా అంతే, సేమ్ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ మిడిల్ క్యాండిల్ని ఫోకస్ చేస్తాం. దీన్ని ఏమంటారు, క్యాండిల్ నెంబర్ 2. ఇది మనకి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఇలా ఎక్కువగా జరుగుతుంటుంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బాగా వర్క్ అవుతుంటుంది. అండ్ దాని గురించి కూడా నేను చూపిస్తాను డీటెయిల్డ్గా. అంటే మనం ప్రతి పాయింట్ని కూడా డీటెయిల్డ్గా వెళ్తే వీడియో అనేది బాగా పెద్దదైపోతుంది, కాబట్టి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు కవర్ చేస్తున్నాను. ఓకే, సో ఈ క్యాండిల్ నెంబర్ 2ని ఫోకస్ చేస్తాను. ఇక్కడ కూడా క్యాండిల్ నెంబర్ 2 ఎప్పుడు హై అండ్ లో సేమ్ ఉన్నా కూడా, విక్స్ అనేది సేమ్ ఒక దగ్గర ఉన్నా కూడా, ఓకే, మనకి డ్రా చేసుకోవడానికి ప్లేస్ లేనప్పుడు మిడిల్ ఆఫ్ ది క్యాండిల్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు టైం ఫ్రేమ్స్ అండి, టైం ఫ్రేమ్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టైం ఫ్రేమ్స్ అనేవి ఏ విధంగా చేస్తాం అంటే క్రిప్టో మార్కెట్లో, ఓకే, క్రిప్టో మార్కెట్లో 1 అవర్, 4 అవర్స్, 4 అవర్స్‌లో బాగా వర్క్ అవుతుంది కంపేర్ టు 1 అవర్. ఓకే, క్రిప్టో మార్కెట్‌లో 4 అవర్స్‌లో బాగా వర్క్ అవుతుంది. మీరు అనుకోవచ్చు 4 అవర్స్ మార్కెట్‌లో ఏంటి, 4 అవర్స్‌లో ట్రేడ్స్ తీసుకుంటారంటే, యెస్, క్రిప్టో మార్కెట్స్‌లో 4 అవర్స్ కూడా ట్రేడ్స్ తీసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళ స్టాప్ లాస్ కావచ్చు, టార్గెట్ అంతా కూడా 4 అవర్స్‌లో ఉంటుంది. 24 అవర్స్ మార్కెట్ కదా, దాంట్లో మంచి మంచి మొమెంటమ్స్ కూడా వస్తూ ఉంటాయండి. ఓకే, 4 అవర్స్‌లో మనకి బాగా వర్క్ అవుతుంది. నేనైతే బిగినర్స్‌కి ఎవరైనా బ్యాక్ టెస్ట్ చేయాలన్నా, బ్యాక్ టెస్ట్ అంటే ఏమీ లేదు, ప్రీవియస్‌గా ఏ విధంగా వర్క్ అయింది అనేది బ్యాక్ టెస్ట్ చెక్ చేస్తాం. ఫార్వర్డ్ టెస్ట్ అంటే నెక్స్ట్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఆల్రెడీ మనం డ్రా చేసుకొని వెయిట్ చేస్తాం, యెస్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. అది ఫార్వర్డ్ టెస్ట్. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్, 1 డే టైమ్ ఫ్రేమ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లార్జర్ టైమ్ ఫ్రేమ్స్ అనేది డిసైడింగ్ టైమ్ ఫ్రేమ్స్. లార్జర్ టైమ్ ఫ్రేమ్స్ అనేది డిసైడింగ్ టైమ్ ఫ్రేమ్స్. అంటే క్రిప్టో మార్కెట్‌లో 5 మినిట్స్‌లో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇలాగ ఏమవుతుంది అంటే కొంచెం పెద్ద అమౌంట్ ఉంటది కదా, కొంచెం ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రైస్‌ని ఈజీగా మ్యానిపులేట్ చేయగలరండి. ఓకే, ఈజీగా మ్యానిపులేట్ చేసి అప్ సైడ్‌కి, డౌన్ సైడ్‌కి మూవ్ చేసేస్తారు. స్టాప్ లాస్ అనేవి హిట్ అయిపోతాయి. ఓకే, సో క్రిప్టోలో 1 అవర్, 4 అవర్స్, 1 డే. 4 అవర్స్ బాగా వర్క్ అవుతుంది. ప్రిఫర్డ్ టైమ్ ఫ్రేమ్ 4 అవర్స్. ఓకే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 5 మినిట్స్ నో, 15 మినిట్స్ అండ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ దీంట్లో ఇవన్నీ ఇండైసెస్ కదా. సో దీంట్లో అయితే నేను 15 మినిట్స్ అండ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌ని యూజ్ చేస్తాను. అండ్ దీంతో స్వింగ్ ట్రేడింగ్స్ కూడా బాగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం చార్ట్స్‌లోకి వెళ్తే, చార్ట్స్‌లో మీకు ఒక్కసారి చూపిస్తాను. ఇది డెల్టా ఎక్స్చేంజ్ క్రిప్టోలో అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్‌కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో కంటిన్యూయస్‌గా క్యాండిల్స్ ఎక్కడ ఫార్మ్ అయ్యాయి అనేది చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు కంటిన్యూయస్‌గా ఫార్మ్ అయ్యాయి. కాకపోతే మనకి ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ గజిబిజిగా అయిపోయింది. ఓకే, సో మనం నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ కంటిన్యూయస్‌గా క్యాండిల్స్ ఎక్కడ ఫార్మ్ అయ్యాయి అని చెప్పి. ఇక్కడ ఫార్మ్ అయింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్రిప్టో మార్కెట్స్‌లోనే 22 జూన్ అండి. అది కూడా నేను డేట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 1, 2, 3 క్యాండిల్స్ ఫార్మ్ అయింది. అండ్ దాని తర్వాత
మనం డిస్కస్ చేసాం కదా. అండ్ ఈ క్యాండిల్ యొక్క లో అండ్ ఈ క్యాండిల్ యొక్క హై అనేది సేమ్ ఉంటే ఏం చేస్తాం, సెకండ్ క్యాండిల్ని మార్క్ చేసుకుంటాం. ఓకే, క్యాండిల్ నెంబర్ 2ని మార్క్ చేసుకుంటాం. ఈ క్యాండిల్ నెంబర్ 2 దగ్గర ఎప్పుడైతే ప్రైస్ యాక్షన్ అప్ సైడ్ కనిపిస్తుందో అప్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాం. ఇంకా మనం బ్యాక్ సైడ్కి వెళ్దాం. కంటిన్యూస్గా క్యాండిల్స్ ఎక్కడ ఫామ్ అయ్యాయి అనేది చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ప్లేస్లో ఫామ్ అయింది. అండ్ ఇది మాత్రం ఏ విధంగా కనిపిస్తుంది, మనకి ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ 1 2 3 ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, కాకపోతే టచ్ చేయలేదు. మీరు గమనించండి, ఇక్కడికి వచ్చింది, టచ్ చేయలేదు. ఈ క్యాండిల్ యొక్క లో, ఈ క్యాండిల్ యొక్క హై మనం మార్క్ చేసుకున్నాం. అండ్ ఇవి డేట్స్ కూడా మీకు చెప్తాను, మీకు నెక్స్ట్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. 28th జూన్ మనకి ఇక్కడ చూసుకుంటే కంటిన్యూస్గా 3 క్యాండిల్స్ ఫామ్ చేసింది. ఈ క్యాండిల్ యొక్క లో, ఈ క్యాండిల్ యొక్క హై మనం మార్క్ చేసుకున్నాం. అండ్ ఆల్మోస్ట్ ఈ ప్లేస్కి వచ్చింది. చాలా మంచి డౌన్ సైడ్ మొమెంటం కనిపించింది, చాలా మంచి డౌన్ సైడ్ మొమెంటం. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, హై లైన్ని టచ్ చేసినప్పుడు 70% క్వాంటిటీ అనేది, అండ్ లో లైన్ని టచ్ చేసినప్పుడు 100% క్వాంటిటీ నేను ఎప్పుడు యూస్ చేస్తాను దాని గురించి కూడా చెప్తాను. హై ఇదొచ్చి 70% క్వాంటిటీ, మీకు గుర్తుందో లేదో 70% క్వాంటిటీ యాడ్ చేయగలిగే పొజిషన్ అండి ఈ ప్లేస్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం ఇంకా కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్దాం. 3 క్యాండిల్స్ ఎక్కడ ఫామ్ అయ్యి కంటిన్యూస్గా అని చూసి, అండ్ ఇక్కడ 1 2 3 కాకపోతే ఇక్కడ క్యాండిల్ అప్ సైడ్కి వెళ్ళిపోయింది. సో ఇది వ్యాలిడ్ కాదు. ఇంకా మనం బ్యాక్ సైడ్కి వెళ్ళే కొద్దీ కనిపిస్తాయండి. 1 2 3 ఓకే, ఈ ప్లేస్. ఓకే, మనం ఆల్రెడీ చూసుకుంటే ఈ క్యాండిల్ యొక్క హై, ఈ క్యాండిల్ యొక్క లో మనం ఇందాక డిస్కస్ చేసాం కదా. ఈ క్యాండిల్ యొక్క సారీ ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో అనేది సేమ్ పాయింట్లో ఉంటే ఏం చేస్తాం, క్యాండిల్ నెంబర్ 2ని ప్రిఫర్ చేస్తాం. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కంటిన్యూస్గా క్యాండిల్ ఫామ్ చేసి ఈ క్యాండిల్ నెంబర్ 2 యొక్క జోన్లోకి వచ్చింది, టచ్ చేసి 30% మాత్రమే ప్లాన్ చేసుకుంటాను, ఓన్లీ 3 లాట్స్ మాత్రమే ప్లాన్ చేసుకుంటాను అని చెప్పి ప్లాన్ చేసాం కదా. హై లైన్ టచ్ చేస్తే హై లైన్లో కూడా చాలా మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, కాకపోతే చాలా మంచి మొమెంటం డౌన్ సైడ్కి వచ్చినప్పుడు, మరి ఎంత డౌన్ సైడ్ మొమెంటం వచ్చినప్పుడు ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, అంటే మరీ ఎక్స్టెండ్ మొమెంటం కంటిన్యూస్గా ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ప్లేస్లో వర్క్ అవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మనం వెనకాలకి వెళ్ళే కొద్దీ మనకి చాలా ట్రేడ్స్ దొరుకుతాయండి. మీరు కూడా సెర్చ్ చేయండి, డెఫినెట్‌గా మీకు అర్థం అవుతుంది. ఓకే, డెఫినెట్‌గా అర్థం అవుతుంది. మీరు వన్స్ మాస్టర్ అయితే, మీకు బాగా అర్థమైతే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది కాన్సెప్ట్ మీకు ఫస్ట్ అర్థమైతే చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, ఏమీ లేదు, ఇల్లిక్విడిటీగా మూవ్ అయినప్పుడు, కంటిన్యూయస్‌గా ఇల్లిక్విడిటీగా మూవ్ అయినప్పుడు ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, థర్డ్ క్యాండిల్ యొక్క లో మార్క్ చేసుకుంటాం, జోన్ మార్క్ చేసుకుంటాం, అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఎంట్రీ పాయింట్స్ చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎంట్రీ పాయింట్స్ అంటే ఏమీ లేదండి. ఏ ప్లేస్‌లో ఎంట్రీ తీసుకుంటాం అంటే, ఇప్పుడు మనం జోన్స్ మార్క్ చేసుకున్నాం కదా, జోన్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ అప్ సైడ్ జోన్ నుండి రివర్సల్ డబ్ల్యూ ప్యాటర్న్ అంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్, 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్, ఇలా లోయర్ టైమ్ ఫ్రేమ్స్‌కి వెళ్ళిపోతాం. ఓకే, ఈ లైన్స్ అన్నీ కూడా లార్జర్ టైమ్ ఫ్రేమ్స్‌లో డ్రా చేస్తాం. 1 హవర్, 4 హవర్స్, 1 డే టైమ్ ఫ్రేమ్స్‌లో డ్రా చేస్తాం. ఓకే, కాకపోతే ప్రైస్ యాక్షన్ మాత్రం 30 మినిట్స్, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ప్రైస్ యాక్షన్ అప్ సైడ్‌కి కనిపించినప్పుడు అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాం. క్లియర్. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేవి మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేవి చిన్న టైమ్ ఫ్రేమ్స్‌లో పెట్టుకొని, అండ్ ఏదైతే ఇప్పుడు సపోజ్ నేను ఆల్రెడీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియో చూడండి ఒకసారి. ఆ వీడియో చూస్తే మీకు మాక్సిమం ఒక ఓవర్‌వ్యూ అయితే వచ్చేస్తుంది. డబ్ల్యూ ప్యాటర్న్స్ ఏ విధంగా ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి హై బ్రేక్ చేసింది. లో అనేది స్టాప్ లాస్. ఓకే, ఒకవేళ అక్కడ మనకి డౌన్ సైడ్ ఫ్లాగ్ అండ్ పోడల్ ప్యాటర్న్ ఫార్మ్ చేసింది. మనకి ఆల్మోస్ట్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్‌లో స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం? సేమ్ లో అనేది స్టాప్ లాస్. అదంతా కూడా నేను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌లో ఆల్రెడీ ఈ ప్యాటర్న్స్ గురించి మనం చార్ట్ ప్యాటర్న్స్‌లో డిస్కస్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేశారనుకోండి, మీకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అనేవి చిన్న ప్రైస్ యాక్షన్స్, చిన్న టైమ్ ఫ్రేమ్స్‌లో కనిపించినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఆల్మోస్ట్ మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్యారలల్ ఛానెల్స్ అని ఒకటి ఉంటుందండి. ఇది బాగా గమనించండి. ఇక్కడ ప్యారలల్ ఛానెల్ ఒకటి ఉంటుంది. ఈ ప్యారలల్ ఛానెల్‌ని మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఈ డ్రా చేయడం వల్ల మనకి ఎగ్జాక్ట్‌గా 50% అనేది
రేషియో అనేది మనకు కరెక్ట్‌గా కనిపిస్తుంది. ఓకే. 50% రేషియో మనం ఏ విధంగా చూడాలి అని చెప్పి కొన్ని కొన్ని సార్లు మనం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా! 50% ఎక్కడ ఎలాగ ఫైండ్ ఔట్ చేయాల్సొస్తుంది అని చెప్పి, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో ట్రెండ్ లైన్స్ అవి డ్రా చేస్తుంటాం కదా! అక్కడ పారలెల్ ఛానెల్ అని ఒకటుంటుంది. ఆ పారలెల్ ఛానెల్ తీసుకొని, ఈ హై నుండి లో వరకు అయినా, ఫస్ట్ క్యాండిల్ యొక్క హై నుండి థర్డ్ క్యాండిల్ లో వరకు అయినా, లేకపోతే మిడిల్ ఆఫ్ ది క్యాండిల్ ఉంటుంది కదా! ఈ సెకండ్ క్యాండిల్ వరకు డ్రా చేసుకొని, ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి ఎగ్జాక్ట్‌గా 50% రేంజ్ కనిపిస్తుంది. స్టాప్ లాస్ అనేది 30% దగ్గర తీసుకుంటే స్టాప్ లాస్ అనేది, ఇక్కడ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ తీసుకుంటే 50% దగ్గర 70% అనేది స్టాప్ లాస్ అవుతుంది. ఓకే. ఒకవేళ ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసి డౌన్ సైడ్‌కి వస్తుందో, అప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే బ్రేక్ చేసి డౌన్ సైడ్‌కి వస్తుందో, ఇక్కడ లిక్విడిటీ గ్రాబ్ జరుగుతుంది. లిక్విడిటీ గ్రాబ్ జరిగింది అనుకోండి, అగైన్ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, చాలామంది ఇన్‌స్టిట్యూషనల్ క్రిప్టో మార్కెట్స్ కదా! ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ చాలా మంది ఉంటారు. సో, ఈ క్రిప్టో మార్కెట్స్‌లో వీళ్ళేందంటే చిన్న చిన్న టైమ్ ఫ్రేమ్స్‌లో మానిప్యులేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఓకే. సో, వన్స్ దీన్ని బ్రేక్ చేసి, ఇక్కడ నాకు ప్రైస్ యాక్షన్ అప్ సైడ్‌కి డబ్ల్యూ ప్యాటర్న్స్ కనిపిస్తే మాత్రం నేను ఇక్కడ అప్ సైడ్‌కి ప్లాన్ చేసేసుకుంటా. ఓకే. సో, మీకు అర్థమైంది కదా! ఈజీగానే మనం అగైన్ ఇక్కడ కూడా డౌన్ సైడ్‌కి పారలెల్ ఛానెల్ అనేది డ్రా చేస్తాను. మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెడతాను. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెడతాను. పారలెల్ ఛానెల్ మర్చిపోకండి. ఓకే. సో, ఒకవేళ దీని పైన కూడా వెళ్ళి మనకి రివర్సల్ ఎక్కడ కూడా కనిపించకుండా దీని పైన వెళ్ళి ఇక్కడ నుండి లిక్విడిటీ గ్రాబ్ కనిపించి డౌన్ సైడ్ రివర్సల్ కనిపిస్తే లిక్విడిటీ గ్రాబ్ జరిగిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్‌లో ఫుల్ క్వాంటిటీ 100% క్వాంటిటీని యాడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత చాలా మంచి మొమెంటం నేను డౌన్ సైడ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. కొన్ని కొన్ని సార్లు రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వకపోయినా కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. ఓకే. సో, అందుకని ఇక్కడ ఫుల్ క్వాంటిటీని యాడ్ చేస్తాను. మీకు కొంచెం క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టైమ్ ఫ్రేమ్స్ అండి. టైమ్ ఫ్రేమ్స్ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్రిప్టో మార్కెట్‌లో టైమ్ ఫ్రేమ్స్ అనేవి నేను 1 అవర్ టైమ్ ఫ్రేమ్, 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్, 1 డే టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తాను. 1 అవర్ టైమ్ ఫ్రేమ్ మాక్సిమం క్రిప్టోలో రీసెంట్‌గా చూసుకుంటే మానిప్యులేషన్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో, నేనేం చేస్తానంటే 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌ని ప్రిఫర్ చేస్తాను. ఓకే. సో, అండ్ థర్డ్ వన్ చూసుకుంటే 1 డే టైమ్ ఫ్రేమ్ కూడా ఓకే. అండ్ మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్‌లో చూసుకుంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అండ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో, నేనందే ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను కదా! లిక్విడిటీ గ్రాబ్ జరిగిన తర్వాత ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. మనం ఒకసారి సెన్సెక్స్‌లో కూడా మీకు నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను చార్ట్స్‌లో. మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళిన తర్వాత సెన్సెక్స్‌లో మనకిక్కడ కంటిన్యూయస్‌గా 3 క్యాండిల్స్ ఫార్మ్ అయింది. ఈ 3 క్యాండిల్స్ ఫార్మ్ అయిన తర్వాత డౌన్ సైడ్‌కొచ్చింది. ఈ 70% దగ్గర మనకి ప్రైస్ యాక్షన్ అప్ సైడ్‌కి కనిపించి చాలా మంచి మొమెంటమ్ ఇచ్చింది. అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ గురించి మనం ఇంకా కొంచెం డీటెయిల్డ్‌గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మరీ ప్రొలాంగ్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్స్‌తో సహా ఇంకా కొన్ని చిన్న చిన్న పాయింట్స్ అనేవి మిస్ చేశాను. సో, డెఫినిట్‌గా ఇంకొన్ని చిన్న చిన్న పాయింట్స్‌ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే. 1, 2, 3 ఈ ప్లేస్‌లోకొచ్చి మనకు అప్ సైడ్ మొమెంటమ్ కనిపించింది. అండ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో నుండి డైరెక్ట్‌గా 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి జంప్ అవుతాం. జంప్ అయితే ఆటోమేటిక్‌గా మీకిక్కడ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది కనిపిస్తుంది కదా! ఈ ప్లేస్‌లో నేను ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెడతాను. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెడతాను. ఇక్కడ చూస్తే మీరు దీన్ని 3 టైమ్స్ రెస్పెక్ట్ చేసింది. ఓకే. రెస్పెక్ట్ చేసి చాలా మంచి మొమెంటమ్ అయితే అప్ సైడ్‌కి కనిపించింది. సో, ఈ ఫెయిర్ వాల్యూ రేంజ్ అనేది చాలా బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే దీంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న పాయింట్స్ కూడా ఉన్నాయండి. అవి మనం జాగ్రత్తగా గమనించాలి. ఇన్ కేస్ మీరు బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో డెల్టా ఎక్స్‌చేంజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా ఓపెన్ చేసుకొని అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ. టేక్ కేర్.